2026లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు గట్టి పట్టయితే పట్టబోతున్నారు. ఖచ్చితంగా ఈసారి మినిమం 30% సీట్లు తీసుకునే విధంగా టీడీపీతో బేరాలు అయితే ఆడుతున్నారంట. ఇది జనసేన ఇంటర్నల్ సర్కిల్స్ నుంచి వచ్చిన టాక్ అనమాట. మనం అందరం చూసాం 2024లో 21 సీట్లతో సరిపెట్టుకొని ఆయన రేంజ్ని, ఆయన క్రేజ్ని, ఆయన స్థాయిని తగ్గించుకొని మరి 21 సీట్లు తీసుకొని కూటమి గెలవడానికి కారణమయ్యాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత ఆయన అప్పుడే చెప్పాడు 30% సీట్లు ఖచ్చితంగా తీసుకుంటాము అని చంద్రబాబు గారు ముందే చెప్పాడు. కానీ అప్పుడు చంద్రబాబు గారు దానికి ఎస్ చెప్పలేదు కాబట్టి, దానికి ఏం రియాక్షన్ ఇవ్వలేదు కాబట్టి కొంచెం డౌట్ అయితే పడ్డాం. మరి ఇప్పుడు ఆ 30% ఖచ్చితంగా తీసుకునే విధంగా అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయంట. మరి ఆ 30% సీట్లు కానీ ఖచ్చితంగా తీసుకుంటే, పట్టుబట్టి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా జనసేనకి మరొకసారి మంచి విక్టరీ అయితే లభించే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ చాలా కోరుకుంటున్నారు అనమాట. చాలా కోరుకుంటున్నారు 30% సీట్లను తీసుకోవాలి, మనం ఖచ్చితంగా గట్టిగా పట్టుపట్టాలి అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ ఆకాంక్షని నెరవేరిస్తే మాత్రం ఖచ్చితంగా కూటమికి మంచి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. మామూలుగా అధికారం ఉన్న పార్టీకి ఎలాగో మంచి మెజారిటీ వస్తుంది, అది పెద్ద విషయం కాదు. కానీ 2021, 2022 ఆ టైంలో జగన్కి వచ్చినటువంటి, వైసీపీకి వచ్చినటువంటి మెజారిటీ రావాలి, అంతకంటే మించి రావాలి అంటే ఖచ్చితంగా 30% సీట్లు అయితే తీసుకోవాలి జనసేన. అప్పుడే అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. సో చూద్దాం ఏం జరుగుతుందో తెలీదు. కానీ ఖచ్చితంగా పట్టుబట్టి తీసుకునే ఛాన్స్ అయితే 100కి 50 to 60 to 70% ఉన్నాయి. 70% తీసుకునే అవకాశం ఉంది. ఇంకో 30% డౌట్ అంతే. చూద్దాం మరి ఎలాగా ఉండబోతుందో. ఓకేనా?